నమస్తే. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గారు కొద్ది రోజుల కిందట కొన్ని కామెంట్స్ చేశారు. అదేంటంటే, ఈ దేశంలో మతపరమైనటువంటి హింస చాలా సందర్భాల్లో జరిగింది. వీటికి బాధ్యత వహించాల్సింది సుప్రీం కోర్టు మాత్రమే అని మాట్లాడారు. ఇది వినడానికి చాలా పరుషంగా, కఠినంగా అనిపించినప్పటికీ కూడా దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్ అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, చాలా రాజకీయ పార్టీలు అతన్ని టార్గెట్ చేస్తూ, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు కొద్ది రోజుల కింద చేసినటువంటి ఈ కామెంట్స్ పైన తాజాగా ఆథరు, సైంటిస్టు ఆనంద రంగనాథన్ గారు ఇది కరెక్టే, నిషికాంత్ దూబే ఏం మాట్లాడారో చాలా కరెక్ట్గా మాట్లాడారు అని ఆయనకు మద్దతిస్తూ సుప్రీం కోర్టుకు ఒక 9 సూటి ప్రశ్నలు వేశారు. కేవలం నిషికాంత్ దూబే గారు మాట్లాడిన మాటలే కాకుండా ఆనంద రంగనాథన్ గారు 9 సూటి ప్రశ్నలు వేశారు. అందులో బ్రీఫ్గా అందులో ఉన్న సారాంశం ఏంటో ఈ వీడియోలో నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా నెంబర్ 1, కశ్మీర్ విషయంలో డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ వైఖరి అవలంబించింది సుప్రీం కోర్టు అంటూ ఆయన మాట్లాడారు. దానికి ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశారు. 370 ఆర్టికల్ అబ్రగేషన్ జరిగినప్పుడు మనందరం చూసాం. 370 ఆర్టికల్ అనేది కశ్మీర్కి ఒక ప్రత్యేక హోదా ఇస్తుంది. అంటే అది దేశంలో అంతర్భాగం అయినప్పటికీ దానికి ఒక స్పెషల్ స్టేటస్. అది ఉండకూడదు, అన్ని రాష్ట్రాల్లాగానే కశ్మీర్ కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 370 ఆర్టికల్ని అబ్రిగేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా అభ్యంతరాలు సుప్రీం కోర్టుకు, చాలా పిల్స్, పిటిషన్లు అవన్నీ వెళ్ళాయి. కానీ వాటిని వెంటనే తీసుకుంది. వేరే 90s లో జరిగినటువంటి కశ్మీరీ హిందువుల పైన, కశ్మీరీ పండిట్ల పైన జరిగినటువంటి దాడులు కానీ, అక్కడ మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు, మానభంగాలు, కొంతమందిని చంపేశారు, చాలా మందిని ఫోర్స్ఫుల్గా, బలవంతంగా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి తరిమేశారు. మరి వీటికి సంబంధించి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు ఇది ఎప్పుడో లాంగ్ ఎగో, చాలా సంవత్సరాల కింద జరిగిపోయింది, దీని గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అంటూ కొట్టిపడేసింది. మరి 370 ఆర్టికల్ అబ్రిగేషన్ విషయంలో అలా మాట్లాడి, మరి కశ్మీరీ పండితుల విషయంలో ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఇది డబుల్ స్టాండర్డ్ కాదా అని ఆనంద రంగనాథన్ గారు ప్రశ్నించారు. నెంబర్ 2, వక్ఫ్ బోర్డు మిస్యూజ్ అవుతుంటే, వక్ఫ్ బోర్డుకు సంబంధించి మనం కొత్త చట్టం కూడా వచ్చింది. ప్రస్తుతానికి అది కోర్టులో ఉంది. చట్టసభల్లో ఆమోదం పొందినా కూడా ప్రస్తుతానికి కోర్టులో ఉంది. ఈ మధ్యన దానికి సంబంధించి ఒక 2-3 ప్రతిపాదనల పైన స్టే కూడా విధించింది. చట్టాన్ని మీద, మొత్తం చట్టం మీద, సవరణ చట్టం మీద స్టే ఏం లేదు, కానీ 2-3 ప్రతిపాదనల మీద స్టే విధించింది సుప్రీంకోర్టు. కానీ దీని మీద ఉన్నంత శ్రద్ధ, ఈ స్టే విధించడం మీద ఉన్నంత శ్రద్ధ గడిచిన 30-40 సంవత్సరాల్లో ఈ వక్ఫ్ బోర్డు అడ్డం పెట్టుకొని ఎన్ని లక్షల ఎకరాలు, సుమారుగా 8 లక్షల ఎకరాలకు పైగానే దుర్వినియోగం అయిపోతూ ఉంటే సుప్రీంకోర్టు ఎందుకు మౌనంగా ఉంది అంటే, నేను చెప్పింది అప్రాక్సిమేట్ లెక్క. 8 లక్షల ఎకరాలు కేవలం 200 మంది వ్యక్తులు, సుమారుగా 200 మంది వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయి, అది కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయి, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే ఈ ఇన్ని లక్షల ఎకరాలను అనుభవిస్తున్నారు, దాని నుంచి వచ్చేటువంటి ఫలాలను పొందుతున్నారు. కానీ నిరుపేద, దాని ఉద్దేశం ఏదైతే ఉందో, నిరుపేద ముస్లింలకు కానీ లేదా ఇతర ప్రజలకు కానీ దానివల్ల ఎలాంటి ఫలితాలు రావడం లేదు. మరి దీని మీద ఎందుకు సుప్రీంకోర్టు ఏనాడు కూడా యాక్షన్ తీసుకోలేదు అనేది ఆయన ఆనంద రంగనాథన్ గారి రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న, నిధులు, ఆలయాలకు, హిందూ ఆలయాలకు చెందినటువంటి నిధులు ఎక్కడెక్కడికో పోతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. హజ్ యాత్రికులు వెళ్తే వాళ్ళకేదో ప్రోత్సాహకాలు ఇవ్వడం, మదర్సాలకు కేటాయించడము, ఈ విధంగా హిందూ నిధులు, అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో దానికి ఒక పేరు ఉంది, ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇక్కడి నుంచి వచ్చేటువంటి నిధుల్ని మరి ఇంకెక్కడో ఖర్చు పెడుతున్నారు, ఆ ఆలయాల కోసం కాకుండా, హిందువుల కోసం కాకుండా. ఇది ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. అండ్ నెక్స్ట్ విషయానికి వద్దాం. ఎడ్యుకేషన్లో డిస్క్రిమినేషన్, ఇది 4వ ప్రశ్న. విద్యలో హిందూ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, అది స్కూల్స్ కానీ కాలేజీలు కానీ, వీటిలో 25% మైనారిటీలకి సీట్లు కేటాయించాలి, ఈ నిబంధన ఉంది. వేరే అదే ముస్లింలకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో కానీ, లేదా క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఈ నిబంధన ఏం లేదు. అంటే మీరు జనరల్ వాళ్ళకు కూడా, అంటే హిందువులకు కూడా మీరు 25% లేకపోతే 20% కేటాయించాలి సీట్లు అంటూ అలాంటి నిబంధన లేదు, దానికి మినహాయింపు ఉంది. హిందూ విద్యా సంస్థల్లోనేమో 25% సీట్లు కేటాయించాలి మైనారిటీలకి. మరి మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో మెజారిటీలకి, అంటే హిందువులకి ఏం లేదా? ఎందుకు ఈ భేదం, ఎందుకు ఈ తేడా, ఎందుకు అనేది ఆయన 4వ ప్రశ్న. ఇక 5వది,
ఫ్రీ స్పీచ్ ఇది హిందూ సంఘాల నాయకులు లేదా సామాన్య ప్రజలు మాట్లాడితే హేట్రెడ్ స్పీచ్ లేదా హేట్ స్పీచ్, భావోద్వేగాల్ని లేకపోతే విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు ఇవి అని చాలా సందర్భాల్లో కోర్టులను ఆశ్రయించడము, కోర్టులు వాటిని ఆక్షేపించడము, దాని మీద వివరణ కోరడము జరిగింది. చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెందీ అయిపోతుంది. అదే ఇతర మతాల నాయకులు మాట్లాడినప్పుడు అది భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని వాళ్ళకి వర్తిస్తుంది. కానీ హిందూ సంఘాలకు చెందినటువంటి నాయకులు లేకపోతే హిందూ సమాజం నుంచి ఎవరైనా ప్రముఖమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేదా సామాన్య ప్రజలు మాట్లాడినా కూడా అక్కడ మీరు అలా మాట్లాడకూడదు. మీరు మాట్లాడినటువంటి మాటలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొడతాయి. కాబట్టి హిందువులకేమో ఒక న్యాయం, మిగిలిన మైనారిటీలకేమో మరొక న్యాయం. నుపూర్ శర్మ గారి విషయంలో ఏం జరిగిందో మనందరం చూసాం. ఆమె మీద పార్టీ కూడా యాక్షన్ తీసుకుంది. బట్ ఇలా చెప్పుకుంటే ఎగ్జాంపుల్స్ పోతే ఇలా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ఒక రూల్ ఉన్నప్పుడు దేశం మొత్తం అన్ని మతాల వారికి ఒకటేలాగా వర్తించాలి. సుప్రీంకోర్టు అనేది అత్యున్నత న్యాయస్థానం. అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. ఒక మతానికి ఒక న్యాయము, ఇంకో మతానికి ఇంకో న్యాయం ఉండకూడదు. అది ఆనంద రంగనాథన్ గారు కానీ లేకపోతే నిషికాంత్ దుబే గారు కానీ సూటిగా ప్రశ్నించారు. ఇక నెక్స్ట్ మరో ప్రశ్న, హిందూ ట్రెడిషన్స్ పైన బయాస్డ్గా వ్యవహరించడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ దసరా పండుగ జరిగినప్పుడు, దసరా పండుగ ప్రతి సంవత్సరం మనం హిందువులందరూ జరుపుకుంటారు. కోళ్ళను మేకలను సాధారణంగా కోయడము, చికెను మటను వండుకోవడం జరుగుతుంది. ఓకే, దీని మీద ఆంక్షలు ఉన్నప్పుడు ఈద్ పండుగ ముస్లింలు జరుపుకుంటారు. పెద్ద ఎత్తున ఆవులను లేదా గేదెలను కబేలాలకు తరలించడం ఏది చట్టపరంగా కాదు, చట్ట విరుద్ధంగా. దానికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. గోవధకి కూడా ఎలాంటి గోవులను వధించాలి, ఎలాంటి గోవులను వధించకూడదు అనే దానికి సంబంధించి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. చట్టాలని తొంగలో తొక్కేసి ఈద్ పండుగ, నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను, చాలా పండుగలు ఉన్నాయి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. దసరాకి అండ్ ఈద్ పండుగ, దసరాకి జరుగుతుంది, వీళ్ళు కోళ్ళని మేకలని గొర్రెల్ని వాటిని కోసి వండుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈద్ పండుగ వచ్చినప్పుడు గోవధ యథేచ్ఛగా జరుగుతుంది. మరి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయరు? రక్తం ఏరులే పారుతుంది చాలా కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో. మరి ఇది కనబడదా? దీన్ని క్వశ్చన్ చేయరా? ఇది ఆయన మరో ప్రశ్న అడిగారు. అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 7th క్వశ్చన్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని 1991లో తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటి, 1947 ఆగస్ట్ 15 తర్వాత ఉన్నటువంటి మతపరమైనటువంటి స్థలాలని వేటిని కూడా టచ్ చేయడానికి వీలు లేదు, యథాతథ స్థితిలో కొనసాగించాలి. దీనివల్ల ఏమవుతుంది చట్టం వల్ల అంటే, మనందరికీ తెలుసు, చాలా చర్చా కార్యక్రమంలో మాట్లాడుకున్నాం, సుమారుగా 37,000 హిందూ దేవాలయాలను ఆక్రమించుకోవడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది, చిన్న పెద్ద అన్నీ కలిపి. ఈ చట్టం వల్ల ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వలన ఏమవుతోంది అంటే, ఆ ధ్వంసం చేయబడినటువంటి హిందూ ఆలయాలను తిరిగి మనం రీక్లెయిమ్ చేసుకోలేకపోతున్నాం. వాటిని పునరుద్ధరించుకోవడం కానీ, వాటిని మళ్ళీ ఆ స్థానాల్లో వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టడానికి ఈ చట్టం అనేది అడ్డుపడుతోంది. ఇది కూడా ఆనంద రంగనాథన్ గారు సూటి ప్రశ్న వేశారు. ఇక 8th వన్కి వద్దాం. ఓన్లీ హిందూ సంప్రదాయాలను మాత్రమే ప్రశ్నిస్తారా? అంటే సెక్యులరిజం అనేటువంటి పేరుతోటి హిందూ సంప్రదాయాలను మాత్రమే ప్రశ్నిస్తారా? మనందరికీ గుర్తుండే ఉంటుంది, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కేరళలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఎందుకు మహిళలకి ఒక సెర్టైన్ ఏజ్ మహిళల గ్రూపులకి ఎందుకు ప్రవేశం లేదు అనేది పెద్ద దేశవ్యాప్తంగా పెద్ద అల్లర్లు జరిగినాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఎస్ అందరూ వెళ్ళొచ్చు, దాంట్లో ఏముందని సుప్రీంకోర్టు చెప్పడం. బట్ అది అక్కడ పక్కన పెడితే మాస్క్స్లో, మసీదుల్లో మహిళలకు ప్రవేశం లేదు. మరి అది క్వశ్చన్ చేయరా? చర్చిల్లో ప్రీస్టులు ఉంటారు, ప్రీస్టులు కావడానికి మహిళలు అనర్హులు, కేవలం మగవాళ్ళు ఋషులు మాత్రమే కావాల్సి. మరి ఒక్కొక్క మతానికి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, దాన్ని అలా వదిలేసేయాలి. అంటే అది క్వశ్చన్ చేయమని కాదు. ఇక్కడ హిందూ శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అక్కడ ఒక దేవస్థానం బోర్డు ఉంది, దానికి కొన్ని నియమాలు ఎప్పటి నుంచి నడుస్తోంది. దీన్ని ఎందుకు చేయాలి, మహిళలు ఎందుకు ప్రవేశించకూడదు అని ఉద్యమాలు లేవదీసిన వాళ్ళు, దాన్ని రాజకీయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ క్వశ్చన్ చేస్తారు. మరి ఇక్కడ మాస్కుల్లో మహిళల ప్రవేశం కానివ్వండి, లేకపోతే క్రిస్టియానిటీలో ఎందుకు ప్రీస్ట్ కావడానికి మిగతా మహిళలకు ఎందుకు అర్హత లేదు, ఎందుకు కాకూడదని ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? చేయగలరా? ఇది మరొక ప్రశ్న. ఇక చివరిది, యాంటీ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు
ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. ఢిల్లీ వీధులన్నీ కూడా రణరంగంలో మారిపోయాయి. షహీన్ బాగ్ అల్లర్లు అంటే ఇప్పటికీ మనకి నెట్లో సెర్చ్ చేస్తే పెద్ద ఎత్తున దాని మీద వస్తూ ఉంటాయి. ఆందోళనకారులు పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, రోడ్ల మీదకి వచ్చి నానా రభస సృష్టించారు. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంది సుప్రీంకోర్టు? చాలా మౌనంగా ఉంది. సో ఇది ఎందుకు ఈ సైలెంట్ దేనికి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే నిషికాంత్ దుబే గారు ఏమన్నారంటే, ఈ దేశంలో మతపరమైనటువంటి హింసను చాలా సందర్భాల్లో పేట్రేగిపోవడానికి కారణం ఎవరు బాధ్యత వహించుకోవాలంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ సుప్రీంకోర్టుదే అని ఆయన తప్పుపెట్టారు. మాట్లాడినప్పుడు చాలా కఠినంగా అనిపించినప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఆనంద రంగనాథన్ గారు అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ వీడియో ఇంత లెంత్ అయినా కూడా మీకోసం చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారో ఆనంద రంగనాథన్ గారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. తప్పకుండా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.